కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎలాంటి అభివృద్ధి కాలేదా ఈ గల్లీ? ఏ దాంట్లో కూడా గట్లనే ఉండే అన్న. మాకైతే ఏం అట్లా అనిపించలేదు. వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేసినప్పుడు మాకేం అనిపించదు. మా కష్టజీతం మేము తింటున్నాం అంతే. ఇంకా ఇగో ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి కదా, చుడుపు ఒకసారి రొచ్చు ఇందాక ఎత్తిపోసుకుని అప్పటిదాకా అక్కడ పోయి ఇల్లు పడ్డాం. పచ్చిగా ఏమొచ్చి మాకు ఒక ఇల్లు కట్టుకుందామంటే లోన్ ఇయ్యారు. అడిగిపోతున్నాం 12 పంచాయతీలు అడుగుతారు, ఏది కూడా న్యాయం లేదు. మాకు ఏమున్నది 2500 వేస్తారు, వీడు వచ్చి 2500 కూడా లేవు. వన్ ముఖం వేసే ఆ ఉన్న రేషన్ కార్డుల పేర్లకి ఇవ్వమంటే ఆడిపోతే రేపు రా మాపరా అంటారు. ఎవరు న్యాయం చేస్తున్నారు సార్? మాకు ఏది అడిగినా ఏది కూడా లేదంటారా. ఇంకా వీలైతే తీసేస్తామంటారు మమ్మల్ని, కానీ ఇది సాల్వ్ చేయడం అంటున్నారు ప్రాబ్లమ్స్. ఇంతవరకు మేము ఒకసారి అది TV9 నుంచి ఝాన్సీ వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడితే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే మాకు పట్టలు వచ్చిన ఎందుకు ఇచ్చారు సార్? మాకు పట్టలు మరి వెళ్ళిపోయేటోళ్ళకి పట్టలు ఎందుకు ఇచ్చారు? అది అప్పుడే వెళ్ళగొట్టాలి కదా మమ్మల్ని. ఈ ఇల్లు వచ్చినాక పట్టు వచ్చినాక ఎట్లా వెళ్ళగొడతారు మమ్మల్ని అంటే ఎవరు అడగటోళ్ళేనా? అక్కడ చిన్నగా చేసిండ్రు కాలువ, ఈడి వరకు చిన్నగా చేసేటోళ్ళకి పని లేదా గవర్నమెంట్ దగ్గర? అంతకన్నా అప్పుల పాలైనరా మా వరకు వచ్చేటోళ్ళకి పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకోమని ఇంకా అప్పులు గారు. మరి ఎట్లమ్మా ఈ దోమలు విమలు జ్వరాలు వస్తున్నాయి గల్లీ? ఏమన్నా వాళ్ళకి న్యాయం చేయాలంటే మాకు ఇల్లు కట్టుకోవడానికి అన్నా లోన్ ఇవ్వమని కుదిరితే, లేదంటే ఇప్పుడు ఏదో వచ్చిండు కదా ఒక ఆయన కన్నా కనీసం మాకు ఏదో 2500 బస్సు ఒక్కటే వేసిండు. అస్తమానం బస్సుకి తిరగాలనా? మాకేం పని ఉండదా? ఇప్పుడు వచ్చిండు కదా రేవంత్ రెడ్డి, ఆయనకు అంటున్నాం. మహిళలందరూ బస్సులనే కదా తిరిగేది ఎక్కువ. బస్సులో తిరుగుతామన్నా, అవసరానికి తిరుగుతాం కానీ అస్తమానం తిరగం కదా. తిరిగేటప్పుడు తిరగమని కాదు కానీ మరి ఇప్పుడు అవసరానికి లేనిది ఎప్పుడో తిరిగేదానికోసం ఉంటుందా? ఇంత ఖర్చు పెట్టుకున్నా ఒకనాడు బస్సు కిరాయి పెట్టుకోమ్మా, ఏదో ఒక రోజు పోతాం కదా. రోజు అయితే పని వదులుకొని బస్సులకి ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చాలంటారు ఖచ్చితంగా. అప్పుడు మాకు ఏమన్నాడు, ఉచిత కరెంట్ బిల్ అన్నాడు, గ్యాస్ 500 అన్నాడు. గ్యాస్ కాడికి పోతే ఆ బ్యాంకు ఆడిగో అంటారు, అది కూడా కాలేదు. ఇంకా మళ్ళీ ఇండ్ల మీద లోన్ ఇస్తా అన్నాడు, 5 లక్షలు లోన్ ఇస్తామ్మా ఇల్లు కట్టుకోండి అన్నాడు. పోనీ అది లేకపోతే చిన్న స్థలం ఉంటే మళ్ళీ పెద్ద స్థలం ఇస్తా అన్నాడు, అది కూడా లేదు. ఏదన్నా ఒకటాన్ని జరిగిందని చెప్పమాను మేము అప్పుడు ఒప్పుకుంటాం. ఏది కూడా చేయలేదు, 2500 కూడా చేయలే. ఇప్పుడు వరకు ఏం కాలే మాకైతే. కరెంట్ బిల్లు కూడా మాపి కాలే.